Welcome back to my channel. Learning continues. Ramesh, good evening. హాయ్ How are you? ఫైన్ సో ఎట్లా నడుస్తుంది మన క్లాసెస్ ఎండోమెంట్ క్లాసెస్ బాగా జరుగుతున్నాయి. సో ఫార్? ఇప్పుడు ప్రస్తుతానికి రామాయణం చెప్పుకుంటున్నాం మనం. ఓకే రామాయణంలో కిష్కింధకాండ నడుస్తుంది. ఓకే. ఎన్ని అయినాయి క్లాసెస్ మనకి ఇప్పుడు రామాయణంలో? సో ఇప్పుడు సో 8 క్లాసెస్ వరకు అయ్యాయి. మొత్తం అన్ని కలిపితే ఒక 8-9 క్లాసెస్ అయ్యాయి. ఓకే చాలా డెప్త్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే ఏదో చెప్పినట్టు చెప్పినట్టు కాకుండా ఓకే. సో చాలా డెప్త్ గా ఇప్పుడు జరుగుతుంది. ఇదే కదా నేను జస్ట్ ఐమ్ షేరింగ్ మై స్క్రీన్. Hmm. మనము అప్పుడు మనం ఎండోమెంట్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఎండోమెంట్ ఈవో జాబ్ డీటెయిల్స్ చెప్పినాం, తర్వాత సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసినాం ఈ వీడియోలో. తర్వాత సోఫార్ నువ్వు రామాయణంలో 7 క్లాసెస్ పెట్టినావు కదా. Hmm. రామాయణం బాలకాండ 1, బాలకాండ 2, అయోధ్యకాండ 1, అయోధ్యకాండం అరణ్యకాండం 1, 2, కిష్కింధకాండ. ఓకే, Recent గా నిన్న పెట్టినావు. నిన్న కిష్కింధ. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్లాన్? ఆ, అంటే ఇంకా దీంట్లో ఇంకేమేమి యాడ్ అవుతున్నాయి? ఇప్పుడు ఈ ఈ వీక్ లో రామాయణం అయిపోగొట్టి మహాభారతానికి వెళ్తున్నాం. ఓకే నెక్స్ట్. నెక్స్ట్ ఓకే ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్స్ అన్ని కొంచెం స్పీడప్ చేసింది గవర్నమెంట్. ఓకే సో కాబట్టి మనం కూడా స్పీడప్ చేసి కంప్లీట్ చేసేస్తున్నాం. ఓకే. ఎట్లుంది మన రెస్పాన్స్? ఎట్లుంది మన స్టూడెంట్స్? సో స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే బేసిక్ గా రామాయణం అంటే అందరూ మనకు రామాయణం తెలుసు కదా అనుకుంటారు, కానీ మనకు తెలిసిన రామాయణం కంటే ప్రామాణిక రామాయణం వేరు. ఇప్పుడు మనకు వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా ప్రామాణిక రామాయణం నుంచే వస్తాయి. ఓకే సో కాబట్టి వింటున్న విద్యార్థులందరూ కూడా చాలా హ్యాపీ. దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు అన్ని ఏదైతే తెలియదు అనుకున్నా తెలుస్తుంది కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే. సో క్వశ్చన్స్ అడుగుతున్నారు రామాయణం గురించి. యా ఓకే. అయితే సరే, అయితే నిన్న ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది కదా. నిన్న సంగతి ఏందో ఒకసారి చూద్దామా మనది? చూద్దాం. 3 నోటిఫికేషన్స్ వచ్చాయి. అయితే నిన్న నిన్న చూడు, ఇది యాక్చువల్గా ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ నిన్న చెప్పాలంటే. ఇది చూడు ఎప్పుడు నిన్నదే. ఫస్ట్ వచ్చేసి 222 వేకెన్సీస్ ఏఈఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సివిల్లో 222. తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్లో 49 అండ్ అసిస్టెంట్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 19. సో గట్టి కొడితే 222 ప్లస్ 50 ప్లస్ 20, ఓకే 70. దగ్గర దగ్గర 300 కూడా లేవు. అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం చాలా గట్టిగా ఎక్స్పెక్ట్ చేసినాం. అందులో ఒక 300 నోటిఫికేషన్ కూడా 300 జాబులు కూడా లేవు. అండ్ దట్టు లుక్స్ లైక్ ఇవన్నీ కూడా ఎక్కువ ఇంజనీరింగ్ వాళ్ళకే ఉన్నాయి కదా. నాన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈవెన్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఆల్సో కెనాట్ రైట్ దిస్ ఎగ్జామ్. ఇది పీజీలో కానీ ఎన్వైరన్మెంట్ సైన్స్ పీజీలో అంటే నార్మల్ కంప్యూటర్ సైన్స్ ఉంటే పీజీలో ఎన్వైరన్మెంటల్ ఉండాలి. కానీ ఎవడు ఉంటుంది అబ్బా కంప్యూటర్ సైన్స్ చేసినప్పుడు పీజీకి ఎన్వైరన్మెంట్? బీటెక్ ఏదైనా పర్లేదు. అవునవును. ఎంటెక్ లో ఒక ఎన్వైరన్మెంటల్ చదివిన విద్యార్థి అయితే కరెక్ట్. కానీ ఎవరు ఉంటారు అట్లా కంప్యూటర్ సైన్స్ చేసి ఎన్వైరన్మెంట్ ఎవరు పోరు కదా. చాలా మంది అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఓకే స్టైఫండ్ కోసం పోతారా? ఓకే. అంటే ఎన్వైరన్మెంట్ అంటే అప్పుడు అంటే అందరు ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే కష్టపడాల్సిన అవసరం లేదు కదా, ఎన్వైరన్మెంట్ చదువుదామంటే చదువుదామని చూస్తారు. బట్ చాలా లోతైన సబ్జెక్టు. రైట్. వాట్ ఎవర్ అంటే అంటే ఇప్పుడు ఉండొచ్చు. లెస్ పీపుల్ లెస్ పోస్ట్. ఓకే. అయితే మన సబ్స్క్రైబర్స్ కి ఇప్పుడు ఇది రేపటి నుంచా స్టార్ట్? అప్లికేషన్ రిసీవింగ్ ఫ్రమ్ 6th నుంచి 6th, 8th, 10th నుంచి జూలై దాకా ఉన్నాయి కాబట్టి ఇది మోస్ట్లీ ఇంజనీరింగ్ వాళ్ళకే. ఇప్పుడు ఇక బిఏ బీకామ్ వాళ్ళు రాయలేరు ఇవి. బిఏ బీకామ్ వాళ్ళు ఎవరు రాయలేరు. అయితే నేనేమంటున్నంటే సరే ఫస్ట్ మనము దీన్ని ఒక పాజిటివ్ దృక్పథంతోనే చూద్దాం. అంటే ఒక అడుగు ముందు పడింది, నోటిఫికేషన్స్ వస్తున్నాయి. అండ్ దాంతో పాటు మన టీఎస్పీసీ చైర్మన్ గాని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ప్రతి నెల నోటిఫికేషన్స్ ఉంటాయని చెప్పారు. ప్రతి నెల. సో ఇప్పుడు అంటే ఈ నెలలోనే ఇంకో 3 నోటిఫికేషన్స్ ఉన్నాయన్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎంపీఓ, ఎస్ఐపిసి, ఎండోమెంట్ అండ్ టీచర్ పోస్టులు. ఎఫ్బిఓ అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఇంకోటి ఎస్ఐపిసి అంటే సబ్ ఇన్స్పెక్టర్. ఓకే ఓకే ఓకే. ఎస్ఐపిసి అంటే అట్లా అంటారా? సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానిస్టేబుల్. ఇంకా ఇక తర్వాత మళ్ళీ ఎఫ్ఆర్ఓ కూడా కొన్ని పోస్టులు పడే అవకాశం ఉంది, కానీ క్లారిటీ రాలేదు. ఓకే. అయితే బేసిక్ గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ టీచర్ పోస్టులు కానీ తప్పకుండా మనకు ఈ 1-2 months లోనే. అసలు నేను నిన్న ఎండోమెంట్ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేసిన నిన్న, ఎందుకంటే మనం లాస్ట్ మంత్ హడావుడి చేశారు కదా ఎండోమెంట్ అని, ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చింది అని. ఏమన్నా ఆయన అప్డేట్ ఉందా? ఎందుకు యాక్చువల్ గా ఎండోమెంట్ వచ్చి ఏమి ఇబ్బంది అయిందంటే ఇప్పుడు 2 పోస్టులు ఉన్నాయి, grade 1, grade 3. సో గవర్నమెంట్ ఏమనుకుంటుంది,
వీళ్ళు ఏమనుకుంటారు అనే దాన్ని చర్చ జరుగుతుంది. అఫ్ కోర్స్ అది మనం బయట చెప్పలేము. ఒక వర్గం ఏమో గ్రేడ్ 1 కి సపరేట్ ఎగ్జామ్, గ్రేడ్ 3 కి సపరేట్ ఎగ్జామ్ పెట్టాలి. సో గ్రూప్ 2 లో గ్రేడ్ 1 కలపకూడదు అనేది ఒకరి వాదన. ఇంకొక వర్గం వాదన ఏంటంటే లేదు, గ్రేడ్ 1 గ్రూప్ 1 లో కలిపేసి గ్రేడ్ 3 ఒకదానికి ఎగ్జామ్ పెడదాం అనేది ఒక వాదన. అదొకటి. సో ఎగ్జామ్ అయితే తప్పకుండా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఈ గ్రేడ్ 3లో సిలబస్ లో ఏం పెట్టాలి? ఏపీలో ఉన్న సిలబస్ పెట్టాలా, ఏమైనా చేంజ్ చేయాలి? కొంచెం చేంజ్ అవుతుంది. రామాయణ, మహాభారతం, భాగవతం ఇవన్నీ చేంజ్ కావు, కానీ కొన్ని చేంజెస్ ఉన్నాయి స్లైట్. దీని మీద ఫైనల్ కన్క్లూజన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ కన్క్లూజన్ అంటే ఆల్రెడీ మరి ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మనం ఏమో మనమే కాదు, చాలా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఏవో కోర్స్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా కొత్త స్టూడెంట్స్ కి చెప్పాలంటే అంతో ఎంతో మోటివేషన్ ఉండాలి కదా వాళ్ళకి కూడా. అంటే నోటిఫికేషన్ వస్తుంది అంటే చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మనకు కూడా అప్డేట్ ఉంటే బాగుండే. నిన్న వస్తుంది అనుకున్న గట్టిగానే అదొక కొంచెం డిసప్పాయింట్మెంట్. అయితే నెక్స్ట్ మంత్ రావచ్చు అంటావా ఎట్లా? యాక్చువల్గా మనం అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వస్తుందని అంటే పర్సనల్ గా మనం కలిసిన చాలా మందికి చెప్పడం జరిగింది. ఒక 15 రోజుల ముందు నుంచి లీక్ ఉంది. వన్ డే ముందే బుర్ర వెంకటేశం గారు చెప్పారు. అంటే నేను ఏమంటున్నానంటే, మనం ఇప్పుడు ఈ రోజు ఎన్విరాన్మెంటల్ చదవాలంటే కంపల్సరీ కోచింగ్ ఉంటే విద్యార్థి కొట్టగలుగుతాడు. అంతే కదా. కొత్త విద్యార్థి అంటే కొంచెం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంటే నేను ఏమంటున్నా అంటే, మనం నోటిఫికేషన్ అయితే రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులోని ఈ నోటిఫికేషన్ ఏది, డిప్యూటీ డిఈఓ, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఒకటి, ఆ తర్వాత ఎస్ఐపిసి, ఎఫ్బిఓలు, ఎండోమెంట్ ఆఫీసర్, ఇవన్నీ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది మనం చెప్పింది కాదు. రీసెంట్ గా మన బుర్ర వెంకటేశం గారు ఒకటి ప్రతి నెల 2 ఇస్తా అంటే ఇవే ఇవ్వాలి. గ్రూప్ 1, 2 గురించి 3 గురించి ఏం మాట్లాడలేదు వాళ్ళు. అవును, ముచ్చటేందబ్బా గ్రూప్ 1, 2, 3 అని ఎప్పుడు మాట్లాడుతుంది దాని గురించి? వాళ్ళు ఏమనుకుంటారు, దట్ ఇస్ క్రీమ్ పోస్టులు, దాని కొంచెం అప్పుడే అది అయిపోగొట్టేసారు కదా. పాతదేమో మేము 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 ఒడిచిన ముచ్చటాన్ని ఇప్పారు కదా. మరి ఇప్పుడు మరి అది ఒడిచినప్పుడు మరి కొత్తది కూడా స్టార్ట్ అవ్వాలి కదా. యాక్చువల్లీ గ్రూప్ 1 నోటిఫికేషన్ నిన్న ఈ మధ్యలో ఇద్దాం అనుకున్నారు. కాకపోతే 180 పోస్టులకు మాత్రమే వాళ్ళకి అన్ని కరెక్ట్ అయ్యి ఇండియన్లు వచ్చి అన్ని రెడీగా ఉన్నాయి. అంత తక్కువ నోటిఫికేషన్ ఇస్తే బాగుండదు అనే ఉద్దేశంలో పోస్ట్ పోన్ చేశారు అనేది ఒక వాదన, ఒక వినబడుతున్న ఇన్ఫర్మేషన్. సో నాకు తెలిసి పెద్ద పోస్ట్ మళ్ళీ ఒక 300 పోస్టులతో గ్రూప్ 1 రావచ్చు అంటున్నారు. గ్రూప్ 1 ఎప్పుడు వచ్చినా కానీ అది నువ్వు మొన్న చెప్పినది చాలా సాహేతికంగా ఉంది. జూన్ లో వస్తేనే మనకి రిక్రూట్మెంట్ కంప్లీట్ అవుతుంది. అదర్వైజ్ మొన్న జరిగినట్టే మళ్ళీ జరుగుతుంది. మళ్ళీ అవుతుంది, మళ్ళీ లాస్ట్ లో పోయి మళ్ళీ వేస్ట్. అప్పుడు అందరే ఎలక్షన్ల ముందర అందరినీ స్టూడెంట్లను అందరు తీసుకుపోయి అశోక్ నగర్లో కూర్చోబెడితే ఎట్లా అబ్బా, నాకు అర్థం కాదు. అది బేసిక్ గా అది పొలిటికల్ స్ట్రాటజీ. అంటే పాలిటిక్స్ ఎలక్షన్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ బయట ఉండొద్దు, వాళ్ళు కుర్చీలకు పరిమితం కావాలి, అంతే వాళ్ళ ఉద్దేశం. అది అయినొచ్చు కాదు, అదే ఇప్పుడు మనము కుల్లం మాట్లాడుకోవాలి. అంటే వాళ్ళ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, ఈ విద్యా వీళ్ళు లిటరేట్స్ ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో ఎలక్షన్ల టైంలో వీళ్ళందరూ కూడా ఊర్లో తిరగద్దు, వాళ్ళు కుర్చీలకి స్టడీ చైర్లకి పరిమితం అయితే వీళ్ళ వల్ల మనకి ఎటువంటి హాని ఉండదని వాళ్ళ ఉద్దేశం. అదే జరుగుతుంది. మనము గత 20-30 సంవత్సరాలు చూసుకుంటే ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ వస్తుంది. 2000 సంవత్సరాల నుంచి చూసుకో, రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా చూసుకోండి, ఉప ఎన్నికలు ఉన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చేది. అంటే ఈ పొరగాలు తెలంగాణ ఉద్యమం బాగా ఊపందుకున్నప్పుడు నోటిఫికేషన్ వచ్చేది. తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తింటూ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఉన్నారు. అంతే. అంటే ఈ పొరగాళ్ళు ఏంటంటే ఎలక్షన్లో అసలు పార్టిసిపేట్ చేయొద్దు, ఎలక్షన్ ని ఏ విధంగా కూడా ప్రభావితం చేయొద్దు. దట్ ఈస్ వాట్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ ట్రైస్ టు థింక్. అంతే, అదే జరుగుతుంది అబ్బా. కానీ వాస్తవం ఏంటంటే విద్యార్థులు ఇప్పుడు వెళ్ళి పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. చేతిలో సెల్ ఫోన్ ఉంటే ఈజీగా చేయొచ్చు. బట్ ఎంత సెల్ ఫోన్ ఉన్నా ప్రత్యక్షమైన ఇన్వాల్వ్మెంట్ కి సెల్ ఫోన్ లో చెప్పిన దానికి తేడా ఉంటది. మొన్న జరిగిన ఎగ్జామ్, మొన్న లాస్ట్ 2024 లో కూడా ఇలానే మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ముందు ఏమైంది, విద్యార్థులే మొత్తం ఎలక్షన్స్ ప్రభావితం చేశారా లేదా? కాబట్టి అంటే ఎగ్జామ్స్ ముందు, ఎలక్షన్స్ ముందు ఎగ్జామ్స్ పెట్టినా కానీ విద్యార్థులు చేయగలుగుతారు అంతే. చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ నాకు అనిపించింది, మొన్న మనం వి ప్రకాష్ గారితో మాట్లాడినప్పుడు ఆయన అదే అన్నారు, మళ్ళీ జెన్జీ మూమెంట్ వస్తుంది కదా. ఇప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు కూడా అర్థమవుతుంది, పబ్లిక్ కూడా అర్థమవుతుంది, ఓహో వీళ్ళు ఆడుతున్న గేమ్ మనకు అర్థం కదా, ఖచ్చితంగా అర్థమవుతుంది. అది రాంగ్ థింగ్. అంటే దిస్ పొలిటికల్ పార్టీ షుడ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ డూయింగ్ సచ్ థింగ్స్. నేను పొలిటికల్ గురించి మాట్లాడిన ఒకటైతే చెప్తాను, ప్రతి ఇయర్ కొన్ని వేల మంది విద్యార్థులు ఏజ్ బార్ అయిపోతుంటారు. అవును, మరి ముఖ్యంగా ఎస్ఐపిసి లాంటి జాబ్లకు 30 దాటిన తర్వాత ఉరకటం, దొరకటం లాంటివి 35 దాటితే చాలా చేయలేరు, ఏజ్ అయిపోతుంది. అలాంటి విద్యార్థులు నువ్వు ఎలక్షన్స్ ఉన్నాయని ట్రాక్ చేస్తే చాలా ఇబ్బంది పడుతుంది. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు 180 వచ్చినాయి కదా, 180 ఇస్ ఎ గుడ్ నెంబర్. నువ్వు 180 వేసేసాయి, ఒక ఎగ్జామ్ షెడ్యూల్ కంప్లీట్ చేసాయి. అప్పుడు ఏమైతుంది తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ 181 ఉన్నాడు అనుకో, 181 ర్యాంక్ వచ్చినోడు నెక్స్ట్ దానిలో ఫస్ట్ సెకండ్ వస్తాడు. అప్పుడు ఈ 180 మంది క్వాలిటీ వస్తారు, నెక్స్ట్ దానిలో కూడా క్వాలిటీ వస్తారు. ఇంకొకటి ఏం తెలుసా,
ఒక విద్యార్థికి తన సామర్థ్యం ఏంటో తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ అసలు నేను ఈ పోటీ ప్రపంచంలో ఉండాలా వద్దా తెలుస్తుంది. అని తెలుస్తుంది. వాడు 4 సంవత్సరాలు అశోక్ నగర్ల ₹5 బియ్యం తినుకుంటూ వాడు 3 సంవత్సరాలు వెయిట్ చేసి అది అది 20 కోర్టు కేసులలో ఉంటే వానికి ఉపయోగం లేదు, వాడి ఫ్యామిలీకి ఉపయోగం లేదు, దేశానికి ఉపయోగం లేదు కదా. తక్కువ చేయాలి. ఇప్పుడు 2014 నుంచి 2026 వరకు ఎవ్రీ ఇయర్ 100 వేసి అనుకుందాం. లెట్ సే నువ్వు అన్నదంటే 100 ఎన్ని అయితే 1200 అయితే 1200 క్వాలిటీ బ్యూరోక్రాట్స్ వస్తుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు 2014లో 102 ర్యాంక్ వచ్చినోడు 2015లో 16లో కొడుతుండే ఖచ్చితంగా. అందుకని నాకు నమ్మకం ఉంది. నువ్వు ఏం చేసినావు, 10 ఏళ్ళు ఆపినావు. అంటే ఇది ఎట్లుంటుంది అంటే నేను రోజు స్నానం చేయ, కానీ ఇక చేస్తే మాత్రం 10 సబ్బులు అరగదీసా అన్నట్టు ఉంటుంది మన వాళ్ళ వ్యవహారం. అంటే నేను చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. ఒక విద్యార్థికి ఒక 3-4 ఎగ్జామ్స్ రాస్తే అతనికి ఒక క్లారిటీ వస్తుంది, నేను దీనికి సరిపోనా అని. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఆయనే తర్వాత ఉండాలా వద్దా అనుకుంటారు. అంతేగాని మీ అందరికి మేము ప్రొవైడ్ చేయలేము కాబట్టి మీరు ఆలోచించండి అని గవర్నమెంటే చెప్తుంది. అలా చెప్పే బదులు ఇట్లా చిన్న చిన్న నోటిఫికేషన్, ఇప్పుడు 19తో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చిందండి. 3 నెలలకు ఒక నోటిఫికేషన్ 50 పోస్టులతో చేయండి, పర్లేదు, అయిపోతుంది. ఎగ్జామ్ రాసుకుంటారు, వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే నేను 50లో లేను, ఓకే లివ్ ఇట్. 4 సార్లు రాసింది సాఫ్ట్వేర్ అయిపోతాడు, ఇంకేదో ఉద్యోగం చేసుకుంటాడు అంతే. అంటే వాడికి ఒక 6 months to 1 year వాడు సామర్థ్యము వస్తుందా రాదా క్లారిటీ వచ్చేస్తుంది. వాడు సామర్థ్యం తెలుసుకొని నీకు 3 ఏళ్ళు లాగాల్సిన అవసరం లేదు కదా. 6 months to 9 months వాడు సామర్థ్యం తెలిసిపోతుంది కదా. మరి ఎందుకు ఇట్లా చేస్తారు అంటే అఫ్కోర్స్ పొలిటికల్ లేదు, కానీ మనలాంటి వాళ్ళ వీడియోలు చూసినప్పుడన్నా వీళ్ళు మినిస్టర్లు కానీ టీజీపీఎస్సీ కానీ ఆలోచించాలి. ఏ ఉత్త పుణ్యానికి వాళ్ళ ఇప్పుడు మన టైం వేస్ట్ చేస్తే వాళ్ళకి ఏం లాభం వస్తుందా? ఒక పొలిటికల్ పార్టీకి ఏం లాభం వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్? టైం వేస్ట్ చేయాలని ఉద్దేశం ఉండకపోవచ్చు, కానీ ఇక వాళ్ళకి విధానపరమైన నిర్ణయాలు అంటే ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే ఏంటంటే విధానపరమైన నిర్ణయాల కోసం లేట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. ఏడబ్ల్యూలో మనకి 49 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది కదా. యాక్చువల్గా చాలా రిక్రూట్మెంట్ కావాలని చెప్పేసి గవర్నమెంట్ చాలా ఫోర్స్గా ఉంది. కానీ ఏమైందంటే కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి. ఆ కోర్టు కేసులతో ఏం చేశారు, ఇప్పుడు ఒక 150-200 పోస్టులు ఆపారు ఏడబ్ల్యూ. అవి ఇంకో 4 నెలల్లో మళ్ళీ వస్తాయి. ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్లో ఇప్పుడు ఆర్ఎంపీ వచ్చినట్టున్నాయి. ఇంకా మిగతా శాఖలకు సంబంధించి ఆపారు. ఇప్పుడు ఆ కోర్టు కేసులు కూడా వస్తాయి. అంటే వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ అవి కొంచెం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే అధిగమించచ్చు. ఇబ్బందులు ఓన్లీ నోటిఫికేషన్లకే వస్తాయి. అదే నువ్వు లిక్కర్ టెండర్ ఇచ్చినప్పుడు ఇట్లా అంటే అట్లా టెండర్లు వాడతాయి, తెల్లారి నెల రోజులలో మొత్తం అయిపోతాయి. అలా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఫాస్ట్. అంటే నేను ఎందుకు ఈరోజు ఇంత ఎమోషనల్గా చెప్తున్నా అంటే అందరు టైం వేస్ట్ చేస్తారు అబ్బా. బేసికల్లీ వాళ్ళు తిట్టాల్సిన ఉద్దేశం కాదు, కానీ దే ఆర్ వేస్టింగ్ హోల్ స్టూడెంట్ కమ్యూనిటీ టైం. ఇప్పుడు నిన్న 300 పోస్ట్ చూసి నాకు రక్తం ఉడికింది. అదే ఏంది బై 300 పోస్టుల కోసం. అందులో పాపం మన అంటే ఎవరైతే గ్రూప్ 1, 2, 3 అంటే జిఎస్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సంబంధించిన నోటిఫికేషన్ ఏం లేదు. ఇప్పుడు నిన్న ఒక బిఏ చదివిన పోరగాడు నిన్న ఆ 3 నోటిఫికేషన్లో వాడు 4 ఇక్కోవడం వాడికి రాదు. నిన్న నువ్వు చెప్పు, ఒక బిఏ చదివిన పిల్లగాడికి నిన్న 3 నోటిఫికేషన్ల వాడు ఎన్లో ఫిట్ అవుతాడు చెప్పు నాకు, బిఏ కానీ బీకామ్ కానీ. కానీ పాపం నిన్న అశోక్ నగర్లో విద్యార్థులు అవి చూసి కూడా చాలా సంతోషపడుతుంది, ఎందుకంటే మా వస్తాయి నెక్స్ట్ అని. అరే అందులో ఉన్నాయంతా ఇంజనీరింగ్ వాళ్ళకి అబ్బా. ఇంజనీరింగ్ వాళ్ళు ఎంతమంది రాస్తారు? చాలా తక్కువ మంది రాస్తారు. ఎక్కువ మంది రాసేటోళ్ళు BA BCom ఇటువైపు వాళ్ళు వస్తారు. హార్డ్లీ మొన్న జరిగిన జెన్కో 2025 ఎగ్జామ్ లో 25,000 మంది విద్యార్థులు రాశారు ఒక నోటిఫికేషన్. అది మళ్ళీ 250 పోస్టుల నోటిఫికేషన్ కి 25,000 మంది రాశారు. అంటే లార్జ్ స్కేల్లో రాసేది మాత్రం మన జనరల్ స్టడీస్ విద్యార్థులే కదా. మరి వాళ్ళకి ఇప్పుడు అందులో 3 ఇంకొకటి యాడ్ చేసేది ఉంటుంది. నువ్వు ఏదైనా యాడ్ చేసి జనరల్ పబ్లిక్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఉంటే బాగుంటుంది. ఈ నెలలో వస్తున్నాయి అనేది చెప్పారు. ఇంకో 3 నోటిఫికేషన్లు వస్తున్నాయంట. అందులో అన్ని కూడా జనరల్ విద్యార్థులే ఉంటారు, కాకపోతే తక్కువ పోస్టులు ఉంటాయి. అంటే నిన్న వీడియో సారాంశం అదే. కొన్ని పోస్టులు ఏమయ్యాయంటే చాలా తక్కువ ఉన్నాయి. 1 పోస్ట్ ఉన్న ఎగ్జామ్ కూడా ఉంది, 2 పోస్టులు ఉన్న ఎగ్జామ్ కూడా ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఒక ప్రెషర్ మీలాంటి వాళ్ళ ప్రెషర్ వల్లనే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తున్నాయి. ఇప్పుడు మనది బుర్రా వెంకటేశం సార్ గారు వింటే మేము అడుగుతున్నాము, నిన్న మీరు 3 ఇచ్చిరు కదా, 3 ఇంకొకటి యాడ్ చేసి ఉంటే అందరికి వస్తుండే కదా. ఇప్పుడు నిన్న ఓన్లీ ఇంజనీర్స్ కెన్ రైట్ దీస్ 3 exams. ఎస్టర్డే వాట్ ఎవర్ యూ హ్యావ్ పబ్లిష్డ్ ఇన్ ద TGPSC వెబ్సైట్, ఓన్లీ ఇంజనీర్స్ కెన్ రైట్. బట్ అదర్వైజ్ ఇప్పుడు థింక్ అబౌట్ BA స్టూడెంట్, వాడికి ఎటువంటిది లేదు కదా సార్. మరి ఏం ఉపయోగం? వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి కదా. ఇప్పుడు వాడు వెయిట్ చేస్తా ఉన్నాడు, 13th ఫార్మేషన్ డే 12 years కంప్లీట్ చేసుకున్నాం, వాడికి ఏం ఉపయోగం ఉంది? ఏం లేదు. జూన్ దాటితే ఏజ్ మారిపోద్ది కదా. ఏజ్ మారుతుంది. జూన్ లో మీకు తెలుసు కదా, జూన్ గురించి. జూనే తీసుకుంటారు మన ప్రామాణిక. జూన్ దాటిందంటే కథం చాలా మంది ఎగిరిపోతారు. ఇప్పుడు FBOకి ఎంతమంది ఏడుస్తారో తెలియదు. మళ్ళీ SIPC అంటే నేను ఏమంటే అవి ఎక్కువ ఉన్నాయి. నేను ఎందుకు FBO అంటున్నానంటే
అది చాలా పోస్టులు ఉన్నాయి. అదే అందరు మళ్ళీ నిన్న రాసుకుంటారు. నిన్న నిన్న ఆ సారే ప్రెస్ మీట్లో చెప్పిండు, మేము రెండు రెండు చిన్న చిన్న మూడు మూడు కలిపి ఇంకోటి ఇస్తున్నాం, అవి చిన్న చిన్నవి అంటుండు. మరి అవి ఇచ్చేసి అయిపోతుంది. ఇప్పుడు ఇచ్చేసి ఒక క్లారిటీ వస్తుంది కదా బా. ఇప్పుడు అవును, ఇచ్చేస్తే ఇచ్చేసేటోడు ఇవి రాసే వాళ్ళు రాసుకుంటారు. రాష్ట్రాలు రాస్తారు, కూలి పని కోయటోళ్ళు కూలి పని పోతారు, సాఫ్ట్వేర్ పెట్టారు సాఫ్ట్వేర్ పోతారు, ఊబర్ నడుపుతాడు ఊబర్ నడుపుకుంటాడు. ఏవో వాడి వ్యాపకంలో వాడు పడిపోతాడు అబ్బా. వాడు దీనికోసము వర్షాకాలంలో చెంబు పట్టుకొని నిల్చోవాల్సిన అవసరం లేదు కదా. ఇది అట్లనే ఉంది సేమ్. ఆ, సో అది సార్, మేము టీజీపీఎస్సీ వాళ్ళు ఎవరైనా చూస్తే మేము మా మా ఆవేదన మీకు అర్థమైంది అనుకోండి. ది యాంగ్విష్ దట్ వీఆర్ ఫైటింగ్ ఈజ్, అందరికీ మంచిగా రావాలని కోరుకుంటున్నాం, కానీ మీరు 300 ఇచ్చి 12 years ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్ అండ్ దట్ టు ఓన్లీ వెరీ స్పెసిఫిక్ టు ఇంజనీరింగ్ స్ట్రీమ్, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ సార్. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ డెఫినెట్లీ. అందరికీ జాబ్స్ రావాలని మేము ఆలోచిస్తున్నాము. అండ్ నియామకాలు ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్, వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్. నీళ్లు నిధులు నిధులు నియామకాలు. మీరు నియామకాల విషయంలోనే 300 స్పెసిఫిక్ టు ఇంజనీరింగ్ ఇచ్చి మిగతా వాళ్ళందరినీ ఆకాశం వైపు చూడమంటే అది హౌ డస్ ఇట్ మేక్ సెన్స్? చూద్దాం, అదే. రానున్న రోజుల్లో వస్తాయేమో. సో అంటే ఇప్పుడు మళ్ళీ మనం పాజిటివ్ వస్తే ప్రతి నెల నోటిఫికేషన్ ఉంటుంది అనేది ఒకటి చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ప్రతి సంవత్సరం అనలేదు, ప్రతి నెల అన్నారు. ఎక్స్పెక్ట్ చేద్దాం నెక్స్ట్ మంత్, ఆ తర్వాత మంత్. ఒకటైతే వాస్తవం, మొన్న నువ్వు చెప్పిన వీడియో ఒకటి గుర్తుంది కదా, ఏ నెలలో గ్రూప్ 1 వస్తే ఎప్పుడు కంప్లీట్ అవుతుందని. జూన్ లో వస్తే గానీ కంప్లీట్ కదా అది. జూన్ లో వస్తే నేను ఎంత ఎంత పర్ఫెక్ట్. అది కూడా మనము ఇంకా మధ్యలో స్లాగ్ ఏ కోర్టు కేసు లేకుండా, కరెక్ట్. ఏది లేకుండా అన్ని సజావుగా అందరు ప్రశాంతంగా ఉంటే. నేను పెట్టింది వితౌట్ కోర్ట్ కేసెస్ ఎవ్రీథింగ్ పాజిటివ్ గా పోతే జూన్ లో ఇవ్వాలి. సరే, వాట్ ఎవర్, ఈ ఇయర్ ఎండింగ్ లో మాత్రము నేను ఎక్స్పెక్ట్ చేసేది FBO, FRO, SIPC, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఆ తర్వాత డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, అలాంటి ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులు, ఇంకా పాలిటెక్నిక్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, ఇవన్నీ వస్తాయి. గ్రూప్ 2 1 గురించి మనకు ఇంకొంచెం సమాచారం రావాల్సి ఉంది, వేస్తా అంటున్నారు. కానీ వీటికి మాత్రం సరిగ్గా ప్రిపేర్ కాండి మీరు. అంటే నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు చిన్న జాబ్ అని అనుకోకండి. ఒకవేళ గ్రూప్ 1 గ్రూప్ 2 లేట్ అయితే మీరు ఇందులో ఏ ఒక్క జాబ్ వచ్చినా వాళ్ళ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లక్కీలీ వరకు PCB పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఎలిజిబుల్ అనుకోండి, 19 పోస్టులు ఉన్నాయి అనుకోండి. అప్పుడు చాలా మంది డిసప్పాయింట్ అయ్యి రాయరు. లాస్ట్ టైం మన TSRTC కూడా అట్లే జరిగింది. కానీ చూస్తే ఎవరైతే సీరియస్ ప్రిపేర్ అయ్యారో అభ్యర్థులకు వచ్చాయి. కాంపిటీషన్ 1:5 అంట TSRTC. అవును, 1:5. నిజంగా చాలా మ్యాథ్స్ చేయగలిగిన విద్యార్థులు, ఇంగ్లీష్ రాయగలిగిన విద్యార్థులు మనకేం వస్తుందని వదిలేశారు. మామూలు చదివే విద్యార్థులు, చివరి వరకు చదివి రాసిన విద్యార్థులు మన వాళ్ళు ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. అంటే కొంచెం గైడెన్స్ కూడా మీరు తీసుకోండి. అంటే ఎవరి దగ్గర అయినా, మీకు సీనియర్స్ దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ. ఎగ్జామ్స్ మాత్రం వదిలిపెట్టకండి. ఆపర్చునిటీ ఉంటే మాత్రం సరిగ్గా ప్రిపేర్ కాండి. తక్కువ పోస్టులు ఉన్నది తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎక్కువ పోస్టులు ఉన్నది ఎక్కువ కాంపిటీషన్. అంతే, ప్రపోర్షనేట్ 90% విద్యార్థులు తక్కువ పోస్టులు ఉన్న ఉద్యోగాలు అప్లై చేస్తారు, రాయరు. అది కానీ మీరు గట్టిగా ప్రిపేర్ అయ్యగలిగితే మీకు ఒక జాబ్ వస్తుంది. దాని తర్వాత మీకు నచ్చిన పోస్ట్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. గ్రూప్ 1 ఎలాగో 2 సంవత్సరాలు నడుస్తుంది, హ్యాపీగా ఒక చిన్న జాబ్ మీరు కొట్టుకుంటే రాయొచ్చు. అది. అండ్ ఇంకొకటి, దీంతో పాటు మనకు చెప్తుంటే ఒకటి గుర్తొచ్చింది. మన చిన్నప్పుడు చదువుకోవడం చూసినావా, సుమతి, కాలమతి, మందమతి అని ఒకటి స్టోరీ తెలుసా? 3 చేపల కథ. 3 చేపలు ఉంటాయి. అయితే ఎందుకు నాకు గుర్తుకొచ్చిందంటే, గ్రూప్ 1 ఇప్పుడు 6 నెలలకు ఖచ్చితంగా పడి తీరుతుంది. అయితే ఆ మూడో తెలివైన చేప సుమతి ఏం చేస్తుంది అంటే, ముందే యాంటిసిపేట్ చేసి ప్రిపేర్ అయ్యి పెట్టుకుంటుంది. అదే మందమతి ఏంటంటే లాస్ట్ మినిట్ లో అది ఫెయిల్ అయ్యి చచ్చిపోతుంది. అది చేపలకి జాలరికి దొరుకుతుంది. సుమతి కాలమతి ఉంటది కాబట్టి, కాలమతి మధ్యస్థంగా ఉంటది కాబట్టి ఆ టైంలో ఏదో చేస్తుంది. బట్ నేనేమంటున్నా, లక్కీగా వచ్చిన వాళ్ళు కాలమతి. అది మందమతి ఏమో ఈ విల్ బి రోస్ట్ అయితే అది వాడు తింటాడు, ఫిష్ ఫ్రై అవుతుంది అది. సో నేనేమంటున్నా అంటే, ఈ 3 చేపల కథ అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడో 6 నెలలకో 4 నెలలకో ఖచ్చితంగా వస్తుంది కాబట్టి, స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2, వాట్ ఎవర్ ద మెటీరియల్ యూ హ్యావ్, స్టార్ట్ ప్రిపేరింగ్. ఇస్తారు, ఇవ్వకుండా అయితే ఓరు కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళు అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు, పియర్ ప్రెషర్ ఉంటుంది, అడుగుతారు. మనమేమి పోయి నాంపల్లిలో ధర్నా చేస్తలేం, కానీ డెఫినెట్గా వీఆర్ రైజింగ్ అవర్ వాయిస్. పీపుల్ లైక్ ఇప్పుడు నేను కానీ మిగతా ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్దలు మాట్లాడుతున్నారు కదా, ఎక్కడో అక్కడ ద వాయిస్ గెట్స్ హర్డ్ బై ద TGPSC. సార్, పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్, పీపుల్ ఆర్ ఆస్కింగ్. మనము శాంతియుతంగానే అడుగుతున్నాం, మనం ఏమి చేస్తలేము, ధర్నాలు చేస్తలేము, పోరాటాలు చేస్తలేము. కానీ అడగడం అయితే కరెక్టే కదా. ఒక యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ తెలంగాణ ఉద్యమకారుడిగా మనం అడగడం తప్పులేదు. ఎందుకంటే నియామకాలు ఇది వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్.
ఖచ్చితంగా అడుగుతాం. సో ఈ ప్రెషర్ అయితే పడుతుందండి. అయితే మీరు ఎక్కడన్నా కోచింగ్ తీసుకోండి, ఏమైనా చేయండి, కానీ బీ లైకే సుమతి, సుమతి లాగా ఉండండి. స్టార్ట్ ప్రిపేరింగ్. వాడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు లేచి తయారైతే అప్పుడు ఎక్సర్సైజ్ చేస్తా అంటే అది కుదరదు. ముందే బీ ప్రిపేర్డ్ విత్ ఇండియన్ ఒక సోల్జర్ లాగా రెడీగా ఉండండి అని నేను చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జరిగే ప్రతి ఎగ్జామ్ కి జనరల్ స్టడీస్ పేపర్ 1 అనేది కామన్ గా ఉంది. అన్ని ఎగ్జామ్స్ కి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఎండోమెంట్ ఆఫీసర్ వరకు పేపర్ 1 కామన్. ఈ పేపర్ 1 సరిగ్గా ప్రిపేర్ అయితే రేపు పొద్దున గ్రూప్ 2 లో ఒక పేపర్ కంప్లీట్ అవుతుంది. అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అవుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు మనము ఎలాగైనా ఎగ్జామ్ ఉంటేనే సీరియస్ గా ప్రిపేర్ అవుతాం. కరెక్ట్. ఎంత సుమతి మందమతి అనుకున్నా కానీ Correct, correct. అకార్డింగ్ టు 25-30 ఇయర్స్ ఏజ్ లో అందరూ మందమతే ఉంటారు. సారీ టు సే. ఇప్పుడు 35 లో నువ్వు సుమతి అయితే 25 లో ఆ ఏజ్ అంటే ఆ ప్రెషర్ అలానే ఉంటది. నేను ఏమంటున్నానంటే ఏదో ఒక ఎగ్జామ్ గోల్ గా పెట్టుకొని మీరు ప్రిపేర్ కానీ జాబ్ వస్తుందా కాదా తర్వాత కోచింగ్ వదిలిపెట్టండి. మీరు ప్రిపేర్ అయితే ఒక పేపర్ కంప్లీట్ అవుతుంది. అంతే. నిజంగా గ్రూప్ 1, 2, 3 వచ్చే వరకు మీరు రెడీగా ఉంటారు. రెడీగా ఉంటారు అబ్బా. Ready ఉంటారు. ఇప్పుడు మనం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అయినా ఈ మిగతా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అయినా మీరు ఫస్ట్ జనరల్ స్టడీస్ చూసుకుంటే ఆ జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయితే నువ్వు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రిపేర్ అయినట్టే. ప్రిపేర్ అంటే అంతే కదా. అంతే. ఈడేం కొత్తగా అడిగాడు కదా. కొత్త గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఏం అడుగుతాడో ఆల్మోస్ట్ ఇందులో కూడా అవే అడుగుతాడు. అన్ని టీఎస్పీఎస్ కండక్ట్ చేస్తుంది. అన్ని డిఎస్పీ మాక్సిమం ఒక 20% క్వశ్చన్స్ రిపీటెడ్ కూడా ఉండొచ్చు. ఉంటాయి ఆబ్వియస్లీ. రిపీటెడ్ ఉంటాయి అండ్ కంటెంట్ ఇస్ సేమ్. అప్పుడు అక్కడ అడిగినా ఇక్కడ అడిగినా అదే క్వశ్చన్. మీకు ఎగ్జామినర్ యొక్క దృక్పథం ఏందో అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు దో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అన్నట్టు ఒక బిఏ స్టూడెంట్ హవెవర్ హీ ఈస్ అనేబుల్ టు రైట్ ఎనీ ఆఫ్ దిస్ 3 ఎగ్జామ్స్ ఎస్టర్డే, బట్ స్టిల్ హీ కెన్ ప్రిపేర్ ఫర్ ద జిఎస్ పేపర్. ఫస్ట్ పేపర్ ప్రిపేర్ అయితే నేను ఏమంటున్నా అంటే వాడు రాయకపోయినా కానీ నువ్వు జిఎస్ పేపర్ క్రాక్ చేయగలిగినావు అనుకో, నీకు ఆటోమేటిక్గా దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కాన్ఫిడెన్స్ ఫర్ యువర్ గ్రూప్ 1 కదా. అట్లా మీరు ఏం చేస్తారంటే ఎవరికైనా ఎలిజిబుల్ లేని విద్యార్థులు జిఎస్ పేపర్ ఆ రోజు వరకు నేను ప్రిపేర్ అయ్యి ఎంతవరకు నా సామర్థ్యం ఉందో చెక్ చేసుకుంటాను, ప్రిపరేషన్ కంప్లీట్ చేయండి. ఎగ్జామ్ రాసినాక మీ పేపర్ వస్తుంది, ఒకసారి రాసి పెట్టుకొని మీకు ఎన్ని మార్కులు వచ్చాయో వేరే చేసుకుంటే అప్పుడు మీరు ఏ లెవెల్లో ప్రిపరేషన్ ఉందో మీకు అర్థమవుతుంది. సో అంటే ఎందుకంటే టీఎస్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది, నువ్వు పాలిటీ మొత్తం చదివావు, ఎగ్జామ్ లో కూర్చొని రాసావు, అప్పుడు మాత్రమే నీ సామర్థ్యం మీకు తెలుస్తుంది. అంతే. సో అందరూ దీన్ని పాజిటివ్ గా తీసుకోండి, బాగా రాయండి. బిఏ సుమతి. అండ్ ఇంకొకటి ఏంటంటే నోటిఫికేషన్స్, చిన్న చిన్న నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి మనకు ఓపెన్ గా చెప్పారు. మీరు అందరూ ఒక 100 వీడియోస్ వచ్చాయి యూట్యూబ్ లో, ఏది చూడాలో కూడా విద్యార్థులకు అర్థం అవ్వట్లేదు. కంపల్సరీ మనకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే నెక్స్ట్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న నోటిఫికేషన్ చిన్న చిన్న నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ స్మాల్ ఫిష్ కు టార్గెట్ చేయండి. అంతే. ఒకవేళ మీకు అది అచీవ్ అయినా కాకుండా నెక్స్ట్ బిగ్ ఫిష్ రెడీ ఉంది. అంతే. అదృష్టవశాత్తు అచీవ్ అయ్యారు అనుకోండి, ఇంకా అసలు మీకు చాలా ఫ్రీ అయిపోతారు. అదే. ఎందుకంటే వీళ్ళు మన టీజీపీఎస్ లో అన్ప్రెడిక్టబుల్ పుస్తకన గ్రూప్ 1 గ్రూప్ 2 పడేసారు అనుకో, ఇక అప్పుడు ఉంటది కదా రన్నింగ్ రేస్. ఇక అందరూ నేను చదవలే ప్రిపరేషన్ లేదు. నీకే ఫోన్ చేస్తారు, నేనే రావాలి, ఎండోమెంట్ ఆఫీసర్ పోస్ట్ పోన్ చేయండి, గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయండి. అంతే. మళ్ళా రేవంత్ రెడ్డి గారు నేను నోటిఫికేషన్ ఇస్తాను అంటారు. మళ్ళీ మన లెవెల్ చేస్తారు కదా సార్, మీరు ఒకటేసారి 2-3 ఆయన ఎంత మంచిగా వాడుకుంటు దాన్ని. మనం వద్దన్నది పర్పస్ ఏంటిది సార్, మీరు కంటిన్యూస్ గా గ్యాప్ ఇవ్వకుండా పెట్టకండి సార్ అని మనం అంటే, వాళ్ళు దాన్ని టర్న్ చేసి మేము ఇస్తుంటే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడైనా మేము ఉద్యోగాల కోసం పోరాడేది, కానీ మేము ఉద్యోగాలు ఇస్తే వద్దనేది మన రాష్ట్రమే అని గట్టిగా వాళ్ళు ఇచ్చేస్తారు. నాకు కూడా ఒకటి ఏమనిపిస్తుంది, అన్ని ఒకేసారి ఎందుకు పెట్టాలి? గ్రూప్ 1 జనవరిలో పెడితే గ్రూప్ 2 జూన్ లో పెట్టు ఎగ్జామ్. అదే ఇస్తారు అట్లా అంటే ప్రెషరైజ్, మళ్ళీ అదొక రకమైన ప్రెషర్. నేను ఏమంటున్నా అంటే జూన్ లో గ్రూప్ 2 ఇచ్చేసి అక్టోబర్ నవంబర్ లో గ్రూప్ 1 ఇచ్చేస్తే అదే అయిపోతుంది. సరే వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ అనేది వాళ్ళ అంటే ఇది ఎట్లుంటది అంటే టీజీపీఎస్ లో గవర్నమెంట్ ఉంటుంది అంటే అన్ని ఆకలితో మార్చి మారుస్తాడు. ఒక్కటేసారి బ్రహ్మానందంకి జేపీ పెడతారు కదా, ఫుడ్ తిను నేను ఎంత పెడితే అది అట్లా ఉంటుంది సేమ్. ఆ ప్లేట్ నిండా అట్లనే ఒకటేసారి నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు రాయు అంటే ఎడికలు రాస్తాడు అబ్బా, నాకు అర్థం కాదు. 100% నెక్స్ట్ అట్లనే ఉంటాయి ఎగ్జామ్స్. ఒకేసారి ఎక్కువ నోటిఫికేషన్ వస్తాయి. ముఖ్యంగా గ్రూప్ 1, 2 అయితే కలిసి వస్తాయి. మీరు ఏమన్నా అనుకోండి, ఎప్పుడు వస్తాయి అనే విషయం పక్కన పెట్టండి, 2 కలిసి వస్తాయి. ఈ లోపు మీరు ఆ పేపర్లను కంప్లీట్ చేసుకున్న ఆబ్జెక్టివ్ టైపు అప్పుడు ఈజీ అయిపోతుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదండి, అన్నిటికీ ప్రిపేర్ అవ్వండి, అన్ని రాయండి, కానీ ఒక దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎలిజిబిలిటీ ఉంది, ఎఫ్బిఓకి ఎలిజిబిలిటీ ఉంది, ఎస్ఐ ఎలిజిబిలిటీ ఉంది. సో నీకు కంపల్సరీ జాబ్ కావాలి, నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పేపర్ 2 ప్రిపేర్ అవ్వగలుగుతా, 90% స్కోర్ చేస్తా అంటే దాని ఒక్కదానే కాన్సన్ట్రేట్ చదవండి. అంటే అది కూడా రాయండి, నేను రాయద్దనట్లేదు, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవాలి. కానీ ఒక్క ఫిషన్ టార్గెట్ చేసి కొడితే జాబ్ వచ్చేస్తుంది. ఎస్ఐ ప్రిపేర్ అయ్యారనుకోండి, ఎస్ఐ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి, మిగతా ఎగ్జామ్స్ అన్ని అప్లై చేయండి, రాయండి. ఎఫ్బిఓ కూడా అంతే.
ఈ ఎండోమెంట్ అంటారా, నేను చెప్తున్నాను కదా, మనకు తక్కువ పోస్టులు ఉన్నాయి, అప్లై చేసిన వాళ్ళు ఎవ్వరు రాయరు, ఎందుకంటే దాని పక్కనే ఎఫ్బిఓ ఇంకా ఒక మంచి క్రీమ్ పోస్టులు కనపడతాయి. సేమ్ ఆర్టీసీకి ఎలా జరిగిందో అలా జరుగుతాయి. కాబట్టి ఎవరైతే తెలివిగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. కోచింగ్ మన అది చెప్పినట్టు ఎక్కడ తీసుకుంటారో ఏం చేస్తారో తర్వాత విషయం, కానీ ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. ఇది మిస్ అయితే మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలకి ఇంకో గ్రూప్ 1, 2 ఉంటుంది, తర్వాత 5 years. అంతే. చలో మరి ఓకే అండి, మొత్తానికి సారాంశం అర్థమైంది కదా. చలో మరి అగైన్ విల్ మీట్ విత్ ఇంకా కొన్ని వీడియోస్ చేయు. ఏదైనా కొత్త వాళ్ళు జాయిన్, అవును మన ఆఫర్ పెట్టినాం కదా నిన్న, ఇంకా ఆఫర్ తీయలేదు. 50% ఆఫర్ ఇంకా ఉంది. ఈరోజు రేపు కూడా పెడతా, ఎందుకంటే అది నిన్న ఈరోజు రేపు 3 days ఎండోమెంట్ కోర్స్ 50% ఆఫ్లో ఉంది. మీరు లర్నింగ్ కంటిన్యూస్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే దానిలో కనబడుతుంది. ఇంకా రేపు నైట్ తీసేస్తాను. ఓకే. కొందరు విద్యార్థులు, అంటే ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తా, కొందరు విద్యార్థులు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, అన్న నేను రామాయణం బాగా చదవగలుగుతా, దానికి కోచింగ్ ఎందుకని అడుగుతున్నారు. అంటే ఎక్కడ తీసుకోవడం అన్న తర్వాత విషయము, కోచింగ్ వద్దా తీసుకోవాలనేది కూడా మీ ఓన్ ఇంట్రెస్ట్. కాకపోతే కొన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ ఆ ఎగ్జామినేషన్ సెంటర్ పోయినాక మీకు ఆ డిఫికల్టీ ఆఫ్ పేపర్ తెలుస్తుంది. ఒక ఎగ్జాంపుల్, మొన్న అంటే వేరే రాష్ట్రంలో జరిగిన ఒక ఇట్లాంటి, అంటే పబ్లిక్ సెక్టర్ కాదు, జస్ట్ ఒక ఫిజిలాండ్ ప్రోగ్రామ్ అడిగిన క్వశ్చన్ చెప్తున్నాను. రామాయణం నుంచి ఒక క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారంటే, రామాయణంలో ఆంజనేయ స్వామి మొట్టమొదట రాముడిని ఏ కాండలో కలిశాడు? కాండలు ఉంటాయి, అయోధ్య కాండ, బాలకాండ. ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ ఏమి అడిగారంటే, సుగ్రీవుడు రాముడిని ఏ పర్వతం దగ్గర కలిశాడు? సో బేసిక్ గా మన రామాయణంలో ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న, మీరు చదువుకుంటూ పోతారు, అన్ని పుస్తకాల్లో ఉంటది, కానీ మీరు దాన్ని హైలైట్ చేయలేరు అన్నమాట. సో ఆ పర్వతానికి చాలా ఋషముఖ పర్వతం ఆన్సర్. ఆ పర్వతానికి చాలా పెద్ద ప్రశస్తి ఉంటుంది. నిజంగా రామాయణం చదివిన వాళ్ళకు, 4 సార్లు చదివిన వాళ్ళకి అది అర్థమైంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే, కొందరికి అవసరం లేదు కోచింగ్, కానీ అవసరం ఉంది అని అనిపిస్తే మాత్రం తొందరగా తీసుకొని కంప్లీట్ చేసుకొని పెట్టుకుంటే ఒక జాబ్ వస్తుంది అంతే. జాబ్ అనేది చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఏ కోర్స్ ఎక్కడైనా చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, ఎక్కడైనా జాయిన్ కండి, కానీ అల్టిమేట్ గా మెంటర్షిప్ ఈజ్ నీడెడ్. మెంటర్షిప్ అయితే ఉండాలి. అది లేదు, మెంటర్షిప్ నేను తీసుకోవాలను అనుకునే వాళ్ళు ఇలాంటివి కొంచెం స్ట్రెస్ చేసి చదువుకోండి. వీలైతే మనము ఫ్రీగా ఒకటి ఎలా ప్రిపేర్ కావాలనే దాని మీద కూడా ఇద్దాం అనుకుంటాం. నువ్వు అన్నావు కదా, అందరికి మనం ఏదో డబ్బులు తీసుకొని చెప్పడమే కాకుండా ఫ్రీగా ఎలా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కోచింగ్ తీసుకోలేను అనుకున్న వాళ్ళు, అంతే, మనకు తెలిసిన సబ్జెక్టులు అంతే. సో అదండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఇంకా ఎప్పుడు నోటిఫికేషన్ అనేది పక్కన పెట్టండి, నోటిఫికేషన్స్ వస్తున్నాయని అనుకుందాం, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, చైర్మన్ గారు చెప్పారు. సో ప్రిపేర్ అవుతూ ఉండండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ రమేష్, వన్స్ అగైన్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈజ్ ఆదిత్య బొమ్మ అండ్ రమేష్ సైనింగ్ ఆఫ్.